Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. ఒకప్పుడు ఓ విశాలమైన అడవిలో రకరకాల జంతువులు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవి. ఆ అడవి వాటికి అమ్మ ఒడిలా ఆశ్రయం కల్పిస్తూ భద్రతను, ఆహారాన్ని అందిస్తూ వాటిని పోషిస్తూ ఉండేది. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు ఏర్పడింది. నదులు, వాగులు ఎండిపోయి చెట్లు, ఆకులు రాలి పూసిపోయాయి. జంతువులకు ఆహారం దొరకడం కష్టమైపోయింది. నీటి కోసం మైళ్ళ దూరం ప్రయాణించాల్సి వచ్చేది. చాలా జంతువులు ఆకలితో, దప్పికతో అలమటించి కొన్ని బలహీనపడి చనిపోవడం మొదలైంది. ఈ పరిస్థితిలో జంతువులన్నీ ఒకచోట చేరి సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. మనం ఈ అడవిని వదిలి వేరే చోటుకి వెళ్ళిపోవాలి అని ఒక పెద్ద ఏనుగు అంది. ఇక్కడ మనం బతకడం కష్టమవుతుంది. అవును, అడవి మనల్ని వదిలేసినట్లుంది అని ఒక జింక అంది. అయితే అక్కడే ఉన్న ఒక వృద్ధ సింహం చాలా సంవత్సరాలుగా అడవిలో జీవిస్తూ అడవి గురించి బాగా తెలిసినది. నెమ్మదిగా ముందుకు వచ్చి, మిత్రులారా, కష్టాలు వచ్చినప్పుడు మనం అడవిని నిందించకూడదు. ఇది మన ఇల్లు. ఎన్నో సంవత్సరాలుగా మనల్ని పోషిస్తుంది. వర్షాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అడవి మనకు ఎప్పుడు ద్రోహం చేయదు. దానిపై మన నమ్మకాన్ని కోల్పోకూడదు అని చెప్పింది. కానీ ఆకలితో చావాలా అని ఒక తోడేలు కోపంగా అడిగింది. లేదు అని సింహం బదులిచ్చింది. మనం ఐకమత్యంగా ఉంటే ఈ కష్టాన్ని కూడా అధిగమించగలం. అడవిలో ఇంకా మనకు తెలియని కొన్ని ప్రదేశాలు ఉండవచ్చు. అక్కడ నీటి జాడ దొరకవచ్చు. మనం నమ్మకంతో వెతకాలి. అంతేకాదు, ఈ కరువు శాశ్వతం కాదు. వర్షాలు మళ్ళీ వస్తాయి. అడవి మళ్ళీ పచ్చగా మారుతుంది. అప్పటి వరకు మనం ధైర్యంగా ఉండాలి. సింహం మాటలు విన్న తర్వాత చాలా జంతువులకు నమ్మకం కలిగింది. అవి కలిసికట్టుగా నీటి కోసం, ఆహారం కోసం వెతకడం ప్రారంభించాయి. కొన్ని బలమైన జంతువులు దూర ప్రాంతాలకు వెళ్ళి నీటి జాడ కనిపెట్టాయి. మిగతా జంతువులు వాటిని అనుసరించాయి. అందరూ కలిసి కష్టపడి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ కష్టకాలాన్ని గడిపాయి. కొద్ది నెలల తర్వాత ఆకాశంలో మేఘాలు కమ్ముకొని భారీ వర్షాలు కురిశాయి. అడవి మళ్ళీ పచ్చగా మారిపోయింది. వాగులు, నదులు నిండి జంతువులకు ఆహారం, నీరు పుష్కలంగా లభించాయి. అడవి మళ్ళీ సంతోషంతో కలకలలాడింది. ఆనాటి నుండి జంతువులన్నీ అడవిపై మరింత నమ్మకంతో, గౌరవంతో జీవించాయి. కష్టాలు వచ్చినప్పుడు అడవిని వదిలి వెళ్ళాలనే ఆలోచన కూడా చెయ్యలేదు. ఎందుకంటే అడవి ఎప్పుడు వాటిని ఆదుకుంటుందని, అవి దానిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని అవి గ్రహించాయి. అన్ని జంతువులు కలిసి మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.